నయా జిల్లాలో క్షత్రియులు చక్రం తిప్పబోతున్నారా? నాడు రాజ్యాలు పాలించిన రాజులు ప్రజాపాలన అందిస్తే నేటి రాజులు అవకాశాల కోసం పాలకుల వైపు ఆశగా చూస్తున్నారా? రాజకీయాల్లో మరోసారి సత్తా చాటేందుకు సీమ ప్రాంతం వేదిక కానుందా? ఇందుకు మంచి పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్ లో క్షత్రియులు జెండా ఎగరవేస్తారా? పొలిటికల్ చదరంగంలో క్షత్రియులు విజయాన్ని అందుకుంటారా? లెట్స్ వాచ్. అన్నమయ్య జిల్లాలో క్షత్రియులు విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు అవకాశాల వైపు అడుగులు వేసిన క్షత్రియులు నేడు ప్రతిపక్ష పార్టీ కీలకం కానుంది. ఏకంగా టికెట్ బరిలో రాజులను నిలిపేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తుంది. రానున్న ఎన్నికల్లో మంచి పట్టున రాజంపేటలో టీడీపీ అభ్యర్థిగా క్షత్రియ కమ్యూనిటీకి చెందిన నేతను బరిలో నిలిపేందుకు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అయినా రాజంపేటలో రాజులకు టికెట్ లభిస్తే ఘన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధాన పార్టీలకు బలిజ సామాజిక వర్గంతో పాటు క్షత్రియులు కూడా కీలకం కానున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల బరిలో క్షత్రియ నేతను నిలిపేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ఒక్కసారి కూడా ఈ కమ్యూనిటీకి అవకాశం కల్పించని నేపథ్యంలో రాజులు రానున్న ఎన్నికల్లో రాజంపేటపై గురి పెట్టినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ రాజంపేట నుండి రాజులకు టికెట్ ఇచ్చేందుకు ఆశలు చూపినా చివరి నిమిషంలో వారికి అవకాశం కల్పించలేదు. దీంతో అప్పట్లో క్షత్రియులు జిల్లాలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల్లో క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో వారి ఓట్లు ఈ 3 నియోజకవర్గాల్లో కీలకంగా మారడంతో పాటు 2 చోట్ల నిర్ణయాత్మక శక్తిగా మారారు. అయితే ఎన్నికల్లో వారికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించలేదన్న అసంతృప్తి క్షత్రియుల్లో కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజంపేటపై రాజులు గురిపెట్టారు. 2 క్షత్రియ నేతలు రాజంపేట టికెట్ రేసులో కీలకంగా మారారు. ఈ ఇద్దరిలో ప్రముఖ రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు ఇప్పటికే టీడీపీ నుంచి టికెట్ రేసులో ముందు వరుసలో ఉండగా, జనసేన పార్టీ నుండి తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ప్రభుత్వ అధికారి శ్రీనివాసరాజు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఇద్దరూ కూడా ఆ పార్టీల అధినేత నుంచి టికెట్ పొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి రాజంపేట ఇన్ఛార్జి చెంగల్ రాయుడుతో పాటు జగన్మోహన్ రాజు సెగ్మెంట్లో టికెట్ రేసులో నువ్వా నేనా అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన నుండి శ్రీనివాసరాజుతో పాటు మరో యువ నాయకుడు అధికారి దినేష్ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఈ 2 పార్టీలలో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది రాజంపేటలో ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రాజు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిరంతరం శ్రమిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ జననేతగా మారారు. గతంలో కూడా టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఈసారి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక జనసేన టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసరాజు కడప జిల్లాలో డిఆర్డీఏలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఆయన సొంత నియోజకవర్గం రాజంపేటలోని నందలూరు మండల జడ్పీటీసీగా ఆయన సోదరుడు శివరామరాజు గతంలో ప్రాతినిధ్యం వహించారు. వీరికి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పరిచయాలు ఉండడంతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా బాగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నుండి టీడీపీ పొత్తులో టికెట్ ఆశిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో ఉన్న వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ, జనసేన నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు చెంగల్ రాయుడు, దినేష్, మరోవైపు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్మోహన్ రాజు, శ్రీనివాసరాజులు టికెట్ కోసం సొంత పార్టీలో విశ్వ ప్రయత్నాలు చేస్తుండటంతో రాజంపేట టికెట్ ఈసారైనా రాజులకు దక్కుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి రాజులకు రాజంపేటలో టికెట్ కేటాయిస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ కమ్యూనిటీ ఓట్లు ఈ పార్టీలకు సానుకూలంగా మారతాయి అన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా నుంచి జనసేన నుంచి పోటీ చేసేందుకు రాజంపేట అసెంబ్లీపైనే ప్రధానంగా గురిపెట్టిందన్న ప్రచారం సాగుతోంది. అక్కడ జనసేనానికి సానుకూలమైన కమ్యూనిటీతో పాటు రాజుల కమ్యూనిటీ కూడా వరంగా మారిందంటున్నారు. ఈ అంచనాలతో పాటు తెలుగుదేశం పార్టీకి అక్కడ బలమైన క్యాడర్ ఓట్ల శాతం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాజంపేట నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందన్న అంచనాలతో రాజంపేటపై ఆ పార్టీ గురిపెట్టినట్టు సమాచారం. జిల్లాకు ఒకచోట నుండి అయినా జనసేన బరిలో దిగే అవకాశం ఉండడంతో అన్నమయ్య జిల్లా నుంచి రాజంపేటపై గురిపెట్టిందంటున్నారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున
జగన్మోహన్ రాజు, జనసేన నుండి శ్రీనివాసరాజులు టికెట్ రేసులో ఉండడంతో ఈసారైనా అక్కడ వారిలో ఒకరికి పొత్తులో టీడీపీకి కానీ జనసేనకు కానీ టికెట్ లభిస్తుందా, వారిని రాజకీయంగా ఈ రెండు పార్టీలు గుర్తిస్తాయా లేదా అన్నది రాజంపేట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధిష్టానం రాజంపేటలో రాజకీయ వేడి పుట్టించింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ టికెట్ల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, పార్టీ టికెట్లు ఎవరిని వరిస్తాయోనన్న చర్చకు దారితీసేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షునిగా రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజును టీడీపీ అధిష్టానం తాజాగా నియమించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్మోహన్ రాజును పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం వెనుక తెలుగుదేశం పార్టీ వ్యూహం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బరిలో జగన్మోహన్ రాజుకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం కీలక ప్రకటనతో రాజంపేట పార్లమెంట్, అసెంబ్లీలోనూ జగన్మోహన్ రాజు నియామకం రాజకీయ వేడి పుట్టిస్తోంది. జగన్మోహన్ రాజు 2019 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కొంత నిరాశ చెందిన టీడీపీలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ వస్తుందన్న విశ్వాసంతో పార్టీలో చురుగ్గా పాల్గొంటూ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి అటువైపు నడుస్తూ ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలను సైతం ముందుండి కేడర్ను ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఇప్పటికే రాజంపేట టీడీపీ పార్టీలో త్రిముఖ పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సైతం జగన్మోహన్ రాజు వైపు మొగ్గు చూపిస్తున్నట్లు స్పష్టమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా జగన్మోహన్ రాజును చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు మాత్రం మింగుడు పడడం లేదని సమాచారం. అదే తరుణంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నాయకులను, కార్యకర్తలను కలుస్తున్నారు. ఇక్కడి నుండి ప్రస్తుత అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న చెంగల్రాయుడు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇతనితో పాటు జగన్మోహన్ రాజు టికెట్ బరిలో ముందు వరుసలో కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య అసెంబ్లీ టికెట్ పోరు సొంత పార్టీలోనే తారస్థాయికి చేరిందని తెలుస్తోంది. ఈ తరుణంలో రాజంపేట జనసేన టీడీపీ పొత్తులో జనసేనకేమైనా సీటు కేటాయిస్తారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలని దృష్టితో జగన్మోహన్ రాజును పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం ఊహకందని పరిణామంగా మారింది. దీంతో ఇప్పుడు రాజంపేట అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లపై అన్నమయ్య జిల్లాలో చర్చలు వేడెక్కాయి. ఇదిలా ఉంటే పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే గంటా నరహరిని గతంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన పార్లమెంటు నుండి పోటీ చేస్తారా లేక అసెంబ్లీపైనే ఆయన కూడా దృష్టి పెట్టారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రాజును నియమించడం ఆసక్తికరంగా మారింది. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను సుమారు ఏడాది క్రితమే కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదిలా ఉంటే శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిని కడప అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆమె కడప అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని కొనసాగించడం రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయనకు ఇబ్బందిగా ఉంటుందన్న కారణంగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. అయితే పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన నరహరిని అధ్యక్షుడిగా నియమించేందుకు అవకాశం ఉంది. అంతేకాదు రాజంపేట పార్లమెంటు స్థానం మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి పట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించవచ్చని, అయితే ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్ రాజును పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించడం పట్ల దేశం వ్యూహం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా పరిణామాలు చూస్తుంటే రాజంపేట అసెంబ్లీ, పార్లమెంటు టికెట్ వ్యవహారాలపై పలు చర్చలకు తావిస్తున్నాయి.